అల్వాల్ లోతుకుంట వద్ద ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సైకిల్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 6 దుకాణాలు దగ్ధం కాగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అల్వాల్లోని లోతుకుంట వద్ద ఓ దుకాణంలోని ఏదైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఏదైతే సైకిల్ దుకాణాల్లోని ఈ మంటలు చెలరేగినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మంటలు చెలరేయడంతో కూడా అక్కడ పక్కన ఇతర దుకాణాలకు కూడా ఈ అగ్ని ఏదైతే వ్యాపించడంతో కూడా తీవ్రత అయితే బాగా పెరిగిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ అగ్ని ప్రమాద ఘటనలోని 6 దుకాణాలు కూడా పూర్తిగా దగ్ధమైనట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు, కానీ ఆస్తి నష్టం అయితే ఎక్కువగా జరిగిందని చెప్పొచ్చు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు కూడా సకాలంలోని ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని మొత్తం కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కూడా ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పొచ్చు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని, అలాగే దీని ద్వారా ఇతర దుకాణాల మంటలు వ్యాపించినట్లు కూడా ఇక్కడ అగ్నిమాపక అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇది మెయిన్ రోడ్ పక్కకే ఉండడంతో కూడా అందులో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు ప్రధానంగా అయితే అగ్నిమాపక అధికారులు అయితే ఏదైతే చెప్తున్నారు. అలాగే దీని తర్వాత అంటే పక్కన ఉన్న షాప్స్ కూడా ఒక్కసారిగా ఈ ఇందులో ఉన్న మంటలన్నీ కూడా చెలరేయడంతో కూడా ఆ పక్క షాపులు కూడా అంటుకోవడంతో కూడా సుమారు 6 షాపులు అయితే ఈ అగ్ని ప్రమాదానికి అయితే చోటు చేసుకుని ఆ సమయంలో ఆ లోపల కూడా ఎవరు లేకపోవడం ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే అక్కడ మంటలు మొత్తం కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అలాగే మరొక దీనికి సంబంధించి అంటే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు కూడా ప్రస్తుతం ఏదైతే అధికారులు అయితే పరీక్షిస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.